నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చలిజోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికైతే వచ్చాం. ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారు కొండరాతిలో స్వయంభుగా వెలిశారు. అలాగే ఇక్కడ ఉన్న కోనేరు 365 రోజుల పాటు ఎండిపోదట. ఈ కోనేటిలో ఎవరైనా స్నానం చేస్తే కోపంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చల్లబడిపోతారని చెప్పేసి ఇక్కడ నమ్మకం. అందుకే ఇక్కడ చలిజోన లక్ష్మీనరసింహస్వామి అని చెప్పేసి పేరొచ్చింది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే మనం పాకుతూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందన్నమాట. వీడియోలో మీకు చూపిస్తాను ఎలా అని చెప్పేసి. అలాగే ఈ స్వామివారు ఎప్పుడు వెలిశారు ఏంటి అనే విషయాలను కూడా మనం ముందు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా ఆ కామెంట్ల ద్వారా నాకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్, దేవాలయానికి ఉన్న ప్రధానమైన ఎంట్రన్స్ అనమాట. ఈ పక్కన చూసుకున్నట్టయితే చిన్న చిన్న మండపాల్లాగా కనిపిస్తున్నాయి కదా, ముత్యాలమ్మ గుడి పక్కన ఎల్లమ్మ గుడి కూడా ఉంటుంది. మనమైతే ఫస్ట్ పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఇదిగోండి మీకు ఇందాక చెప్పిన గుండం ఇదే అనమాట. ఈ గుండంలోని నీళ్ళని మీద చల్లుకుంటే ఎంత కోపం ఉన్నా సరే వాళ్ళు చల్లబడిపోతారంట, అంటే కోపం తగ్గిపోతుందంట. అందువల్ల ఇక్కడ చలిజోన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అని చెప్పేసి మనకు పేరు వచ్చింది. ఒకసారి అయితే పైకెక్కి గుడి ఎలా ఉందో చూద్దాం. మనకు గర్భగుడిలోకి వెళ్ళడానికి అయితే ఇలా ఉంటుందన్నమాట ద్వారం. చుట్టూ మొత్తం బండరాలతోటి, పెద్ద పెద్ద బండరాలతోటి ఉంటుంది. ఇక ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. పక్కనైతే మనకు నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. ఈ పక్కనే గరుడ విగ్రహం, అంటే మనకు రాతి మీద చెక్కుంటుంది అనమాట. లోపలికి వెళ్ళి ఒకసారి ప్రదక్షిణలు అయితే చేసుకుందాం స్వామివారి చుట్టూ. ఇదిగోండి ఇలా ఈ చిన్న గుహలాగా ఉంటుంది అనమాట. ఈ గుహలాంటి ద్వారం నుండి మనం స్వామివారికి ప్రదక్షిణలు చేయాలి. అది కూడా పడుకొని చేయాలన్నమాట. మీరు చూస్తున్నారు పెద్ద గ్యాప్ కూడా ఏం కానట్లేదు. పైన ఎంత హైట్లో ఎలా ఉందనేది. కొంచెం స్ట్రైట్గా లేచి నిలబడ్డా కూడా కొంచెం అటు ఇటుగా నిలబడితే కథం తలకొచ్చి తగులుద్ది. పెద్ద రాయి అనమాట ఇది. మనం లోపల ఇలా ప్రదక్షిణలు చేయాలి. ఇదిగోండి అసలు నేను నిలబడడానికి కూడా వీలు ఉండట్లేదు. మా అమ్మ కూడా వస్తుంది. ఇదిగోండి మా అమ్మ, చూడండి ఇలా ఇలా రావాలన్నమాట ప్రదక్షిణలు చేసేటప్పుడు. గుహ చిన్నగానే ఉన్నా కూడా కాకపోతే ప్రదక్షిణలు స్వామివారు మనకు రాయి మీద వెలిచారు అనమాట. అందువల్ల ఇలా చేయాల్సి ఉంటుంది. ఈ పక్కనైతే మొత్తం గబ్బిలాలతో నిండుంది. గుహ అయితే ఇలా ఉంటుంది. మనం నిలబడడానికి అసలు ప్లేసే ఉండదు. ఇదిగోండి చుట్టూ అంత ఇట్లా ఉంటుంది. ఈ పక్కనే హుండీ కూడా మనకి. అదిగోండి మొత్తం గబ్బిలాలే ఉన్నాయి ఇందులో. కొద్దిమంది అయితే భయపడుతున్నారు ఇందులోకి రావడానికి. గబ్బిలాలు ఉండేసరికి భయపడుతున్నారు అనమాట. భయపడాల్సినంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. వచ్చి హాయిగా ప్రదక్షిణలు చేసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం అయితే అంతగా లేదు. రెగ్యులర్గా వచ్చే వాళ్ళు అయితే ఏం భయపడట్లేరు, కానీ కొత్త వాళ్ళు వస్తే భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడే స్వామివారు స్వయంగా వెలిచిర్రు. ఎన్ని సంవత్సరాల క్రితం వెలిచిర్రు ఏంటి అనేది అయితే కరెక్ట్గా తెలియదు. కాకపోతే ఎప్పటి నుంచో ఉన్నారట. ఆ పక్కన కనిపిస్తుంది చూసారా, చీకటిగా కొంచెం రంధ్రం, అందులో నుంచే మనం ప్రదక్షిణలు చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా దీంట్లో నుంచి ఇలా పడుకొని మనం పాకుతూ వెళ్ళాలన్నమాట. పడుకొని పాక్కుంటూ వెళ్ళాలి. నిలబడడానికి అసలు అవకాశమే ఉండదు. రాయి మొత్తం తలకు తగులుద్ది వచ్చి. ఇదిగోండి ఇలా చూస్తున్నారుగా, ఇలా పడితే కథం రాయి పైన తలుగుద్ది, తలకు తలుగుద్ది వచ్చి. ఇంత టఫ్గా ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే బట్టికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి. స్వామివారిని అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంటారనమాట స్వామివారు. చలిజోన లక్ష్మీనరసింహస్వామి. అద్భుతంగా ఉంది కదా, రాతి మీద విగ్రహం అయితే చాలా బాగుంది కదా. స్వామివారు ధ్యానంలో కూర్చున్నట్టుగా, ధ్యాన ముద్రలో కూర్చున్నట్టుగా మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి కాళ్ళు చేతులు 4 చేతులతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాళ్ళు కూడా ఇట్లా ముడుచుకున్నట్టుగా, అంటే మనం సైకిల్ ముక్కలు వేసుకున్నట్టుగా ఉంది చూడండి. వాయమ్మో, గబ్బిలాలు భలేగా సౌండ్ చేస్తున్నాయి చూడండి, కిచుక్కు అంటున్నాయి ఒకసారి.
ఇక్కడ మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే జనాలు ఎక్కువ లేరు, అంటే మేము వచ్చే టయానికి ఒక ఇద్దరు ముగ్గురు ఎవరు, తర్వాత అయితే బాగా జనాలు వస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే కింద గుండంలో స్నానం చేసి అలాగే తడి బట్టలతో వచ్చి ప్రదక్షిణలు చేస్తారు. అదిగోండి అలా మనం ఇందాక అక్కడి నుంచి వెళ్ళాం కదా, అలా వెళ్ళి ఇలా రావాలి. ఇప్పుడు పెద్ద ఆవిడ వస్తారు చూసారా, ఇటు నుంచి రావాలి. ఈ పక్కన మనకు కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి ఇది. ఈ పెద్ద రాతి చుట్టూ కూడా అలాగే ప్రదక్షిణలు చేస్తారు అనమాట. ఎందుకంటే గరుడ స్వామి అయితే ఆ రాతి మీద అలా ఉన్నారు కదా, ఇందా అలా చెక్కినట్టుగా చూపించారు చూసారా, అందు గురించి అని. ఇక మనకైతే ఇక్కడ దర్శనం అయిపోయింది, కిందికి వెళ్దాం. ఇక్కడ మనకు కనిపించేది ముత్యాలమ్మ తల్లి. ఆ ఎదురుగా చూస్తున్నారు కదా, ఆమె కూడా స్వయంగా వెలిసిన ఆమె అనమాట. ఇక్కడ మనకు క్లాత్ గట్టి కనిపిస్తుంది చూసారా, రాతి మీద వెలిసిన ఆమె అట్లా. ఇదిగోండి ఇక్కడ మా అమ్మ బొట్టు పెట్టుకుంటుంది. నాదైతే దర్శనం అయిపోయింది. ఇక కిందికి వెళ్దామని చెప్పేసి వచ్చాను. ఎల్లమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది కింద, మీకు ఆ ఎల్లమ్మ తల్లి గుడిని కూడా చూపిస్తాను. చూడండి ఎండకి ఎలా అయిపోయిందో ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మీకోసం ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కనిపించేది ఎల్లమ్మ తల్లి విగ్రహం, అంటే పుట్ట ఉంటుంది అన్నమాట లోపల. ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంటుంది పుట్ట, ఎల్లమ్మ తల్లి పుట్ట అనమాట ఇదంతా. ఎవరికైనా ఏమైనా మొక్కులు ఉంటే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు మామూలుగా దేవతకి నైవేద్యాన్ని అర్పించి ఇక్కడే వంటలు చేసుకొని అలాగే తినేసి వెళ్తున్నారనమాట. ఈ పక్కన గుడి ప్రాంగణంలో అయితే ఇలా చాలా విశాలంగా ఉంటుంది ఈ ప్లేసు. ఆ పైన కనిపించేది మనకు లక్ష్మీనరసింహస్వామి గుడి అనమాట, వైట్ కలర్లోది. చుట్టూ గుడి ప్రాంగణం చుట్టూ ఇలా ఉంటుంది. ఎవరైనా ఇక్కడ శనివారం బాగా జాతరలు ఎక్కువ జరుగుతాయంట. శనివారం రోజు ఎక్కువ వస్తారంట ఇక్కడ గుడికి. ఎవరైనా రావాలి అనుకుంటే రండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. లైక్ అండ్ కామెంట్ మాత్రం అసలు మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోలు మీకు ఎలా ఉన్నాయి